what all God has done towards mankind is spiritual. What all God has done for mankind is above the natural, above the earth. He did everything heavenly. మానవుని కొరకు దేవుడు ఏది చేసినా సరే అది భూస్థాయి పైన ఉన్నది అని మనం గమనించాలి. అది ఆత్మ సంబంధమైనది అని గమనించాలి. అది పరలోక సంబంధమైనది అని మనం గమనించాలి. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుడు చేసినంతా కూడా అత్యున్నతమైనది, అది పరలోకానికి సంబంధించింది. కాబట్టి దేవుడు నీకు ఏది యేసుక్రీస్తునందు వాగ్దానం చేస్తున్నా, ఏ ప్రామిస్ ని ఆయన నీకు ఇస్తున్నా, ఏ వాగ్దానాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తున్నా, ఏ మాటను నీకు వాగ్దానంగా వాక్శక్తిగా ఆయన ఇస్తున్నా, అదంతా కూడా శాశ్వత కాలమునకు పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఇటర్నల్ బికాస్ హీ ఈజ్ ఇటర్నల్. ఇట్ ఈస్ ఇటర్నల్ బికాస్ జీసస్ paid the price eternally. హల్లెలూయా. దేవుడు చేసినది, యేసయ్య చేసినది, యేసయ్య సిలువ కార్యము, యేసయ్య విమోచన కార్యము, యేసయ్య రక్షణ, యేసయ్య విమోచన అన్నీ కూడా శాశ్వత కాలమునకు నిలుచున్నవి, శాశ్వతముగా పనిచేయునవి. అవి ఇక్కడే కాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా యేసుక్రీస్తు మనం ముందు నిలబడినప్పుడు విమోచన పనిచేస్తూనే ఉంటుంది, రక్షణ పనిచేస్తూనే ఉంటుంది. పాపులు, పాపి, నీచుడను, దుమ్ము, ధూళి, పురుగు, అక్కడేమో టేబుల్ మీద ఒక 10 లక్షల డైనింగ్ టేబుల్ పైన బంగారు పళ్ళెంలో బంగారు స్పూన్ తో దుబాయ్ బిర్యానీ తింటా ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రము దుమ్ము, ధూళి, పురుగు, నలుసు, చీమను, దోమను ప్రభువా నేను. No. God made you righteous. God blessed you, his son, his daughter. So heaven ki velin tarvata, it would be only God's salvation. It would be the salvation of Jesus. It would be the salvation of our heavenly Father. The almighty work of our Holy Spirit God would be sustained forever and ever and ever in the name of Jesus. యేసుక్రీస్తు ఏం చేశాడో అది పరలోకంలో పనిచేసి అది సదాకాలమునకు నిలుస్తుంది. యేసుక్రీస్తు ఏం చేశాడో ఈ భూమి పైన మనము జీవించు కాలమంతా అది మనల్ని వెంటాడి, మనల్ని నింపి, మనల్ని సంతృప్తిపరిచి, మనల్ని పరిపూర్ణులుగా చేసి, మనల్ని పరలోక వారసత్వంలోనికి అనగా పరలోక ప్రయాణంలోనికి మనము వెళ్ళే ఆ ప్రయాణంలో మనం ఉండులాగును చేయడం మాత్రమే కాకుండా పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ రక్షణే, ఈ విమోచనే, ఈ పాపక్షమాపణే, పాపి అని కాదు, కానీ అక్కడ నిన్ను అందరూ కూడా నీతిమంతుడువు హల్లెలూయా అని పిలుస్తారు. హల్లెలూయా. You would be called a son. You would be called, we all would be called sons of God. Hallelujah. మనమందరము కూడా కుమారులము అని పిలువబడతాము. Hallelujah. So everyone would be blessed sons and daughters of God.